మ్యాగీ స్పెషల్గా స్పైసీగా అండ్ టేస్టీగా ఇంట్లో మ్యాగీ ఎలా చేసుకోవాలో నేను నీకు చూపిస్తాను. డోంట్ మిస్. దీంట్లో మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఇవన్నీ వేస్తే ఈ మసాలా ప్యాకెట్లు అన్నీ వేసుకోవాలన్నమాట. ఇది నేను 2 వేస్తున్నా. ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్స్ కూడా 2 తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ తీసుకోవాలి ఓన్లీ, సరేనా? ఇది కనిపిస్తుంది అనుకో వాటర్. ఇది కాసేపు అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఇది ఎలా అవుతుందో చూడండి. ఇది మొత్తం అంటే ఇట్లా పైకి రావాలా మ్యాగీ. ఇప్పుడు ఈ 2 వేసుకున్నామంటే అలా వస్తాయి కదా ప్యాకెట్స్, 2 ప్యాకెట్స్ వేసుకోవాలన్నమాట. మసాలా ప్యాకెట్స్ దాంట్లో వచ్చేటివి 2 ప్యాకెట్స్ వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలా. ఇవి వాటర్ వేసి కొంచెం ఉడకబెట్టాలా. ఉడకబెట్టిన తర్వాత ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. మ్యాగీ చూడండి ఇలా ఉడుకుతుంది. ఇలా కొద్దిగా కొద్దిగా ఉడకంగానే అంటే ఈ వాటర్ మొత్తం తీసేసేయాలన్నమాట. వాటర్ ఏమి ఉండొద్దు అసలు. ఒక చిన్న బౌల్లో ఇది వేసేసుకోవాలన్నమాట. చిన్న మ్యాగీ ఇది ఎలా చేసుకోవాలో మీకు ఈజీ ప్రాసెస్ అన్నమాట. కొంచెం చల్ల అయితే ఇంకా బెటర్ ఉంటుంది. స్టవ్ ముట్టించి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. చాలా మస్తు. వేసుకున్నాక కొంచెం అటు ఇటు మొత్తం అనాల. ఇలా రౌండ్గా తిప్పాలా. కొంచెం వేడి కానియాలా. దీన్ని వేడి కాగానే అర్థమైపోతుంది. మ్యాగీ ఉందా ఇప్పుడు? మ్యాగీ అన్న మొత్తం దీంట్లో వేసేసుకోవాలా. దీంట్లో ఉప్పు కారం పసుపు అవేమీ అవసరం లేదు. దీంట్లో ఉన్న 2 మసాలాలు ఉంటాయి కదా, జస్ట్ ఇట్లా దీంట్లో ఉన్న మసాలాలే, జస్ట్ ఏం అవసరం లేదు. జస్ట్ దీంట్లో ఉన్న మసాలాలే వేసుకొని పూర్తిగా కలుపుకోండి. చేసామో చూసారా? ఇలా తినండి ఒకసారి చేసుకొని. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా, అంత సూపర్గా అవుతుంది. మీకు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, ఏం లేదబ్బా. ఫస్ట్ ఇది తీయండి, ఉడకబెట్టండి. దాని తర్వాత వాటర్ మొత్తం తీసేయండి, కొంచెం ఆరబెట్టండి. కొంచెం అంటే ఒక 5 minutes అంతే. దాని తర్వాత ఇది కొంచెం అంటే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి ఇది వేసి మ్యాగీ ఎన్ని వేస్తామో అంతకు సరిపడా. ఇప్పుడు ఒక్కదానికి ఒక మ్యాగీ ప్యాకెట్ వస్తుంది, మసాలా ప్యాకెట్. ఓన్లీ ఆ మసాలా ప్యాకెట్స్ వేయండి. ఆ మసాలా ప్యాకెట్స్ వేసి తినండి. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ మిస్. అసలు ఇలాంటి మ్యాగీ మీరు ఎప్పుడు తినలేదు అనుకుంటా. ఒకవేళ తింటే కామెంట్ చేయండి. ఈ సీక్రెట్స్ మీకు ఏమైనా తెలిస్తే, ఇంకేమైనా కొత్త తెలిస్తే నాకు కామెంట్ చేయండి కింద.